పట్నం మున్సిపాలిటీలో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోరిక నరసింహ రాజయ్యారు. నా పేరు సినమోన్ శంకర్. నేను మత్స్య కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిని. స్థానిక సొసైటీ ప్రెసిడెంట్ తొప్పరి మంగ, అలా కమిటీ సభ్యులందరూ హాజరయ్యారు. ఇబ్రాహీంపట్నంలో 25 తారీఖు హలో మత్స్యకార చలో ఇబ్రాహీంపట్నం పేరుతో పెద్ద ఎత్తున రాష్ట్ర సభ జరుగుతుంది. మత్స్యకారుల సమస్యలను పరిష్కరించాలి. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని డిమాండ్ల మీద ఇబ్రాహీంపట్నంలో ఒక సదస్సు 25 తారీఖు సదస్సు, 26, 27 2 రోజులు క్లాసులు కూడా జరుపుకోబోతున్నాం. ప్రధానంగా ఇబ్రాహీంపట్నం కానీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సమస్యలు మత్స్యకారులు ఎదుర్కొంటున్నారు. చెరువులో చేపలు చనిపోతే ఇన్సూరెన్స్ లేదు. చేపలు ముసలోళ్ళు 50 ఏళ్ళకే మొత్తం వికలాంగులుగా పరిస్థితి ఏర్పడింది. మత్స్యకారులకు మహిళలు కానీ పురుషులు కానీ వాళ్లకు వృద్ధాప్య పింఛన్ 50 సంవత్సరాల వాళ్లకు వృద్ధాప్య పింఛన్ ఇవ్వాలని. అంటే స్థానికంగా చేపలు పడితే అమ్ముకునే మార్కెట్ లేదు. ఇబ్రాహీంపట్నంలో హోల్సేల్లో నియోజకవర్గ స్థాయిలో 2 కోట్లతోటి ఒక పెద్ద హోల్సేల్ మార్కెట్ కట్టాలని డిమాండ్లతో ఇక్కడ జరుపుతున్నాం. ఈ సమస్య మీ మొత్తం దీని వివరణ మన రాష్ట్ర అధ్యక్షుడు గోరిక నరసింహ గారు మాట్లాడుతున్నారు. నియోజకవర్గ కేంద్రం ముదిరాజు బస్తీలో సెప్టెంబర్ 25వ తేదీన ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలో ఎన్ఆర్ గార్డెన్లో మత్స్యకారుల రాష్ట్ర సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. దానికి సంబంధించిన పోస్టర్ ఈరోజు ఇక్కడ మత్స్య మహిళలతోటి ఇక్కడ ఉన్నటువంటి మహిళా సొసైటీ అధ్యక్షురాలు సొప్పరి మంగమ్మ గారు, అదేవిధంగా మత్స్య కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సినమోన్ శంకర్ గారు, అదేవిధంగా ఉన్నటువంటి మత్స్య మహిళలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ప్రధానంగా ఈ నెల 25వ తేదీన పెద్ద ఎత్తున మత్స్యకారుల రాష్ట్ర సదస్సు నిర్వహించాలని చెప్పేసి తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఆ విధంగా ప్రధానంగా అంశానికి సంబంధించినటువంటిది చెరువులు, కుంటలు, కబ్జాలు, కాలుష్యం నుండి కాపాడాలని, మత్స్య వృత్తి రక్షణ ఉపాధి కల్పించాలని చెప్పేసి రాష్ట్ర సదస్సు పెడతా ఉన్నాం. దీంతోపాటు ప్రభుత్వం ఇప్పుడు సెప్టెంబరు ఈరోజు 18 తారీఖు ఇప్పటికీ ప్రభుత్వం రెగ్యులర్గా గత కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేప పిల్లల్ని ఇచ్చేది. ఇప్పుడు కూడా చేప పిల్లల్ని ఇప్పుడు ఇవ్వలేదు. ఈ రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికి కూడా ఇంకా టెండర్లే పూర్తిగానటువంటి పరిస్థితి ఉంది. రేపు 19వ తారీఖు లాస్ట్ డేట్ అని చెప్పి టెండర్లే లాస్ట్ డేట్ అని చెప్తా ఉన్నారు. అంటే సీడ్ రావడానికి ఇంకా 2 నెలలు టైం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, మేము గత అనేక సంవత్సరాల సంది ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఈ ఇచ్చేటువంటి చేప పిల్లలు నాణ్యమని రావట్లేదు, అది కూడా నాసిరకం వస్తూ ఉన్నాయి. వచ్చేటి కూడా బొచ్చ, రవ్వు, బంగారుతే కాకుండా ఈరోజు నాసిరకమైనటువంటి గోరక అట్లాంటివి ఇస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి వాటి ఇవ్వకుండా మత్స్యకారులకు నేరుగా మత్స్య సొసైటీ అకౌంట్ ఉన్నాయి కాబట్టి ఆ విధంగా నేరుగా జమ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మిగతా అనేక అంశాలు మా జిల్లా అధ్యక్షులు కూడా చెప్పిన్నారు కాబట్టి మిగతా అంశాలన్నిటిపైన పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వాన్ని స్పందించే విధంగా చేయాలని చెప్పేసి దీనికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే గారు మర్రెడ్డి రంగారెడ్డి గారు, అదేవిధంగా ఈ సామాజిక తరగతి సంబంధించిన ముదిరాజు మన ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మక్తల్ నుంచి వాపిడి శ్రీహరి గారు, అదేవిధంగా ముషిరాబాద్ ఎమ్మెల్యే మూటా గోపాల్ గారు, అదేవిధంగా మత్స్యశాఖ రాష్ట్ర చైర్మన్ అయినటువంటి మెట్టు సాయి కుమార్ గారిని, అదేవిధంగా ముదిరాజు కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ రాష్ట్ర చైర్మన్ బుర్ర జ్ఞానేశ్వర్ గారిని ముఖ్య అతిథులుగా దీనికి విశిష్ట అతిథులుగా ఆహ్వానిస్తా ఉన్నాం. వారందరూ కూడా వస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సదస్సును జయప్రదం చేయడం కోసం రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అన్ని మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల సభ్యులందరూ, అదేవిధంగా ముదిరాజు బెస్తా అందరూ కూడా దీనికి మత్స్యకారులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి మత్స్య కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా కమిటీ పిలుపునిస్తూ ఉంది. ఆ విధంగా మత్స్యకారులందరూ కూడా వస్తే మా సమస్యలు ప్రభుత్వం చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్కరూ కదిరావని, అందుకే మేము పేరు కూడా హలో మత్స్యకార చలో ఇబ్రాహీంపట్నం అనేటువంటి పిలుపుని ఇస్తా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం మత్స్యకారుల ఐక్యత పరిష్కరించాలి, మత్స్యకారుల సమస్యలను పరిష్కరించాలి, మత్స్యకారులు ఇవ్వాలి, రాష్ట్రంలో మత్స్య సొసైటీలకు 10 లక్షల రుణాలు ఇవ్వాలి. నా పేరు సొప్పర్ మంగమ్మ, ఎత్తుకొని అమ్ముకుంటాను. నేను చేసేది అదే మట్ల వృత్తి.
మాకు చేపలు లేవు. మార్కెట్ ఇక్కడ ఇబ్రాహీంపట్నంలో మాకు మార్కెట్ కట్టియాలని కోరుకుంటున్నాం. లోన్లు ఇవ్వాలి, చేపలు తెచ్చుకొని అమ్ముకుంటాం. మరేం లేవు, చేపలు తెచ్చుకొని మేము అమ్ముకుంటాం.